అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్స్ వరల్డ్ ఆఫ్ వండర్స్. నాగుల చవితి సందర్భంగా మీ అందరికీ కూడా ఈరోజు అద్భుతమైన శివుని ఆలయం గురించి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలో ఉన్న బెట్ట సందాపూర విలేజ్లోని తిమ్మర స్వామి ఆలయం ఉంది. దాన్ని కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ అని కూడా పిలువబడుతుంది. చూస్తున్నారు కదండి, చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి నాగుల చవితి నాడు స్వామివారికి పుట్టలో పాల్గొనడానికి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక చిన్న పాండ్ కూడా చూస్తున్నారు కదా, చిన్న చెరువు. ఏంటంటే ఆ చెరువు పేరు కళ్యాణి చెరువు. ఎన్నో సంవత్సరాల నుంచి అది ఇక్కడ ఉండడం అనేది జరిగింది. చూస్తున్నారు కదండి, చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి నాగుల చవితి సందర్భంగా స్వామివారికి పుట్టలో పాలు పోసి అభిషేకం చేయడం జరుగుతుంది. ఇదేనండి శ్రీ కాశీ విశ్వనాథ స్వామి తిమ్మర స్వామి కోవిలి. ఆ పక్కనే కనిపిస్తుంది కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా జంటనాగుల్ని ప్రతిష్ఠించడం జరిగింది. భక్తులందరూ కూడా ఎంతో సంతోషంతో స్వామివారికి అభిషేకాలు అవి చేసి, పూజలు అవి చేసి, దీపారాధన కూడా చేయడం జరుగుతుంది. చాలా ప్రశాంతంగా ఉందండి ఈ ఆలయం కూడాను. ఇదేనండి మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. భక్తులందరూ కూడాను శనివారం గనక అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. చూస్తున్నారు కదండి, ఇదేనండి ఆ శివుని కోవిలి, పురాతన కోవిలి. చూస్తున్నారు కదా, భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. అలాగే బయట కూడా ఒక చిన్న లింగాన్ని కూడా ప్రతిష్ఠించారండి. భక్తులందరికీ కూడాను బయటే స్వామివారి దర్శనం చేసుకొని ఆయనకి మనస్ఫూర్తిగా దీపారాధన చేసుకునే ఒక అవకాశం కల్పించడానికి ఆయన బయటే లింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర ఆలయంలోకి వెళ్తున్నామండి. అయితే ఫోటోగ్రఫీ ఎలా లేదని కనుక నేను లోపల వీడియో తీయలేకపోయాను. సో ఇది ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి దశావతారాలు కూడా ఇక్కడ బంగారపు రేకుతో ఎంట్రన్స్లోనే చాలా అందంగా ప్రతిష్ఠించడం జరిగింది. చూస్తున్నారు కదా దశావతారాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుంటాను.